వెలగపూడు రాష్ట్ర సచివాలయంలోని మంత్రుల పేషీలు ఛాంబర్లను స్వాధీనం చేసుకునేందుకు సాధారణ పరిపాలనా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల లెక్కింపు నిర్వహించనుండగా కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రులకు కేటాయించేందుకు వీలుగా సాధారణ పరిపాలనా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి గాను జూన్ 3న అన్ని మంత్రుల పేషీలు ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా పేషీల సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. సచివాలయం నుంచి ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లకూడదని ఆదేశించింది. ప్రత్యేకించి మంత్రుల పేషీల్లోని దస్త్రాలు ఏవి బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రుల పేషీలను ఖాళీ చేయాలని చెప్పి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తారీఖున ఫలితాల నేపథ్యంలో అయితే జూన్ 3వ తారీఖు కల్లా కూడా మంత్రుల పేషీలు ఖాళీ చేయాలని చెప్పి సాధారణ జనరల్ పరిపాలనా విభాగం అయితే ఇప్పటికే మంత్రులకు ఆదేశాలను జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఏర్పడే మంత్రివర్గం కోసం ఏర్పాట్లు సిద్ధం చేయడానికి మంత్రుల పేషీలు సిద్ధం చేయడానికి ఈ నెల 3వ తారీఖు కల్లా మంత్రుల పేషీలు ఖాళీ చేసి జిఏడికి అప్పచెప్పాలంటూ కూడా మంత్రులకు సర్క్యులర్ జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అలాగే కొత్తగా ఏర్పడే మంత్రులకు పేషీలను కేటాయించడానికైతే ఏర్పాట్లను చేయడానికి సంసిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సచివాలయంలో మంత్రుల పేషీల్లో ఉన్న వస్తువులు, మంత్రులకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్ళవచ్చు. అలాగే మంత్రివర్గానికి సంబంధించిన ఫైల్స్ను తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏదైనా వస్తువులు తీసుకువెళ్ళాలంటే జిఏడికి పర్మిషన్ తీసుకుని వస్తువులను తీసుకెళ్ళాలి. అలాగే ఫైల్స్ను ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫైల్స్ను ఉంచే విధంగా కూడా ఉంచాలని చెప్పి కూడా జనరల్ పరిపాలనా విభాగం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు. ఈ నెల 4వ తారీఖున ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అయితే కొత్తగా వచ్చే మంత్రుల కోసం మంత్రుల పేషీలను ఏర్పాటు చేయాలి. మంత్రుల పేషీలను వారికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ నెల 3వ తారీఖు కల్లా కూడా పాత మంత్రులందరూ కూడా తమ పేషీలను ఖాళీ చేయాలని చెప్పి జనరల్ జిఐడి విభాగం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.